ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈ దినమున అనేకులుగా మేము యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి మరి కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉన్నాం. కనుక చాలా మందికి అనిపించవచ్చు, అంటే ఉన్నప్పుడు ఇతర మాటలు మాకెందుకు అని అనుకోవచ్చు, తప్పు లేదు. అయితే దేవుణ్ణి గూర్చినటువంటి మాటలు ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే, ఈ భూమి మీద ప్రస్తుతం ప్రతి మనుషునికి కూడా ఆరోగ్యము చాలా అవసరము. చిన్నపిల్ల మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం చాలా చాలా అవసరం. ఎందుకంటే ఒక్కసారి సరైన ఆరోగ్యం లేకపోతే ఎంత స్ట్రగుల్ మనం ఫేస్ చేస్తామో, ఎంత ఇబ్బంది ఎదురవుతుందో అందరికీ తెలుసు. అలాగే నేను నా జీవితంలో బాల్యం నుండి 30 సంవత్సరాలు ఆరోగ్యం లేని వ్యక్తిగా, రక్తం లేనటువంటి వ్యక్తిగా, ఒక ప్రేగు లేనటువంటి వ్యక్తిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల హాస్పిటల్స్ కి, డాక్టర్స్ కి ఆకుపసర మందులు నేను వాడినాను. అంటే ఒక మెడిసిన్ లేని ఆరోగ్యాన్ని మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగనే నేను ఏం చెప్తూ ఉన్నానంటే, మానవ దేహానికి, శరీరానికి ఆరోగ్యం ఎంత అవసరమో, అది లేకపోతే ఎంత ప్రమాదమో, అలాగనే మానవునిలో ఉన్నటువంటి ఆత్మకు రక్షణ అవసరము. కానీ మనుషులైనటువంటి మనము ఈ దేహం గురించి మనం ఆలోచిస్తాం. అంటే ఆరోగ్యము కానీ, దానికి ఒక ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, మంచి భవిష్యత్తు కానీ, ఈ శరీరం కొరకు మనం ఆలోచిస్తాం. కానీ మానవ లోపల ఉన్నటువంటి ఆత్మ మన మరణం తర్వాత అది వెళ్ళిపోతుంది, అది అందరికీ తెలుసు. అయితే ఆ ఆత్మకు రక్షణ అనేది అవసరం అన్నమాట. కనుక ఒక మెడిసిన్ శరీరానికి ఉన్నటువంటి అనారోగ్యం నుండి ఎలాగైతే విడిపిస్తూ ఉందో, మానవునికి ఉన్నటువంటి ఆత్మకు రక్షణ అంత అవసరమైనది. కనుక మానవుని ఆత్మకు ఈ రక్షణ ఎలా కలుగుతూ ఉంది అంటే, భగవంతుడు చెందించినటువంటి పరిశుద్ధుని రక్తము ద్వారా మానవునికి మరి విముక్తి కలుగుతూ ఉంది. మన పూర్వీకులు, మహర్షులు, వేద ఋషులు అందరూ కూడా మరి వేద గ్రంథాలలో యజ్ఞాలు, యాగాలు చేశారు. ఎందుకంటే మానవుడు జన్మముతోనూ కర్మముతోనూ పాపిగా ఉన్నాడు. కనుక జన్మ కర్మ పాపం నుండి మానవుడు విడుదల పొందితేనే మానవుడు మోక్షానికి వెళ్తాడని వేద ఋషులు నమ్ముతూ ఉన్నారు. గనక మానవునికి ఈ రక్షణ కలగాలంటే, మానవుడు పరమాత్ముని చేరాలి అంటే భగవంతుడు చెందించినటువంటి రక్తమును ఆశ్రయించాలి. సర్వ పాప పరిహారక రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మీయ పుణ్యజ్ఞాన బలియాగమని వేద మహర్షులు రాశారు. కనుక సర్వ మానవాళిలో ఉన్నటువంటి ఆ పాపము రక్తము చిందించడం ద్వారా అది తొలగిపోతుంది. ఆ రక్తము పరమాత్ముని రక్తం అంట. కనుక సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ రూపంలో అవతరించి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ప్రాణము పెట్టి తిరిగి లేచి మరలా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఈ సత్యము, ఈ సంగతి నా జీవితానికి నాకు అర్థమైనందువలన 30 ఏళ్ళు ఆరోగ్యం లేకుండా ఎంత బలహీనమై, ఎంత నరకవేదన అనుభవించానో, రక్షణ మానవుని ఆత్మకు అవసరమనే సత్యం నాకు అర్థమైనప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నిజమే, నా శరీరానికి ఆరోగ్యం కావాలని ఇన్ని సంవత్సరాలు ఎంత తపస్సులు చేశాను, ఎంత కఠోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. కానీ నాకు మొట్టమొదటి ఆరోగ్యము కంటే నా ఆత్మకు రక్షణ అవసరమనే సత్యము మరి దేవుడు నాకు తెలియపరిచాడు. ఆ రీతిగా మరి నా ఆత్మ ఈ రోజు అనారోగ్యం అనేది ఆత్మకు లేదు. శరీరానికి ఉండొచ్చు. చాలా మంది అనుకోవచ్చు, యేసు ప్రభువారిని నమ్ముకుంటే రోగాలు లేవా, అప్పులు లేవా, పాస్టర్స్ కి రోగాలు రావటం లేదా, అప్పులు లేవా అంటున్నారు. ఉంటాయి, అవన్నీ కూడా నేను ఏకీభిస్తాను. కానీ దాని కొరకు కాదు దేవుడిని నమ్ముకుంటే గాని మానవుని ఆత్మ మరణం తర్వాత నరకానికి వెళ్లకుండా మానవుని ఆత్మ మరి భగవంతుని దగ్గరకు చేరడానికి మానవునికి భూమి మీద రక్షణ అవసరము. కనుక ఆ ఆత్మకు పాపము నుండి విముక్తి అవసరం. ఇది నాకు అర్థమైన నాడు నా జన్మ ధన్యమైంది.
నిజమే, శరీర బలహీనత నుండి విడుదల పొందితే అంతే చాలు అనుకుంటున్నాను. కాదు, నా ఆత్మకు ఈ పాపము నుండి విముక్తి కలగాలి. ఇది ఒకవేళ శరీర అనారోగ్యంతో మరణించినా గాని స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఆత్మకున్నటువంటి కల్మషం నుండి, ఆత్మకున్నటువంటి ఆ మురుకు నుండి విడుదల పొందకపోతే ఏ మానవుడు కూడా మోక్షానికి చేరలేరనే సత్యం నాకు అర్థమైంది గనక, నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నాను గనక, నా దేశ ప్రజలందరూ బాగుండాలి గనక, నా దేశ ప్రజలు ఎవరు నశించక అందరూ కూడా పరమాత్ముని, భగవంతుని, స్వర్గాన్ని చేరాలని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తున్నాం. కానీ ఇది మతము మార్పిడి కాదు. ఎవరు ఏ మతంలో ఉంటారో ఆ మతంలో ఉండండి, ఎవరు ఏ విశ్వాసంలో ఉంటారో ఆ విశ్వాసంలో ఉండండి. కానీ ఇక్కడ కనుమూసే ఒక రోజు ఉంది. అది రాకమునుపు మన ఆత్మ నరకము తప్పించుకుని స్వర్గానికి వెళ్ళాలని భగవంతుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈ విషయం నాకు అర్థమైంది కనుక నా మట్టుకు నేను చేతనంత వరకు నా దేశ ప్రజలకు తెలియచేయాలని ప్రేమతో ఈ మాటలు తెలియపరుస్తున్నాం తప్ప మేమెవరిని ఇబ్బంది పెట్టాలని గాని, ఎవరి విశ్వాసాలను బలహీనపరచాలని మేము ఇలా రాలేదు. విజ్ఞులైనటువంటి వారు దయచేసి ఆలోచించండి, అన్వేషించండి, సత్యాన్ని తెలుసుకుని ఈ భూలోక యాత్ర తర్వాత స్వర్గలోకానికి వెళ్ళాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. సర్వే జన సుఖనో భవంతు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.